రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ల పరిస్థితి అయితే ఎంత విచిత్రంగా ఒక జోక్గా మారిందనేది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీరు చూస్తే ఈ ఎలక్షన్ల ప్రహసనం స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది కేవలం 3 రోజుల ముందర. ఒక రోజు ముందు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతూనే ఇక మరుసటి రోజు నుంచే నామినేషన్స్. అంటే వారం రోజుల లోపల కనీసం అంటే 15-20 రోజులు సమయం ఇచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు, డేట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు, అదేవిధంగా నామినేషన్స్ క్లోజర్ ఈరోజు, తర్వాత డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఈరోజు, స్క్రూటినీ, ఇవన్నీ కూడా చెప్పి డేట్ ఆఫ్ పోలింగ్ అని కనీసం ఒక 15 రోజుల షెడ్యూల్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం వారం రోజుల్లోనే అంటూ ఈ తతంగాన్ని ముగించే ప్రయత్నం మొదటి నుంచి చేసిండ్రు. ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు, ఈనాడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి దానికి తోడు మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ అధికార సభలో, అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇక మీరు ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి, ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా 10 శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న, డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా, అబాసు పాలనట్టేనా? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వారం రోజుల లోపల ఎలక్షన్ల తంతంతా కూడా ముగిచేసారు. క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు, పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు. అంతా కలిపి వారం రోజులు కంప్లీట్ చేసిండ్రు. సరే అయిపోయింది. ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరినాయి. ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగునా కూడా పోలీస్ అధికారులను పెట్టి ప్రచారం చేయనివ్వలేదు. చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసిండ్రు. వన్ సైడ్గా కావాలని చూసిండ్రు. అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనే దాన్ని కూడా పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా, రౌడీ షీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయినరు. అదేవిధంగా మరి ఎలక్షన్ల నాడైతే ఇంకా మామూలు గొడవలు కాదు, ఇంకా మీ అందరికీ కూడా దేశం అంతా కూడా చూసింది, ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూసింది ఎలక్షన్ల అప్పుడు ఏం గొడవలైనా. ఇక ఉదాహరణకు జగ్గారెడ్డి గారు, అక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో, ఈ సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు. ఈ జగ్గారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు, నేను డీజీపీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం ఒకటి పోయి డీజీపీ గారికి కూడా ఒక రిక్వెషన్ సబ్మిట్ చేసింది. జగ్గారెడ్డి గారు ఓపెన్గా 34వ వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు, ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే
అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుమ్ ఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, ఓ 5-6 మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు. ఈ రౌడీ షీటర్లని మరి రౌడీ షీటర్లు వాళ్ళకేం పని, గోల్కొండలో ఉండాల్సిన రౌడీ షీటర్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని, అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లను తీసుకొని పోయిండు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీటర్లను తీసుకొని 100 మీటర్స్